Garuda Express, an international courier service. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వాడుతున్న 100 కోట్ల మందికి పైగా వినియోగదారులకు త్వరలో ఆధార్ అనుసంధానిత పునఃపరిశీలన మొదలు కాబోతుంది. ఈ ప్రక్రియ ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం టెలికాం ఆపరేటర్లకు సూచనలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై చర్చించడానికి కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు సెల్ ఫోన్ ఆపరేటర్ల సంఘం COAI తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కసరత్తు జరుగుతుంది. కొత్త వినియోగదారుల గుర్తింపు, చిరునామాల తనిఖీ కోసం సమర్థ ప్రక్రియ అమల్లో ఉంది. భవిష్యత్తులో అంటే ఏడాదిలోగా ప్రస్తుత వినియోగదారులకు సంబంధించి కూడా ఇదే తరహా ప్రక్రియ పూర్తి చేయాలి అని గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనికి అనుగుణంగా టెలికాం శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ వినియోగదారులకు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆధార్ అనుసంధానిత ఈకేవైసీ ప్రక్రియ ద్వారా మొబైల్ ఫోన్ ఆపరేటర్లు పునఃపరిశీలన జరపాలని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ పునఃపరిశీలనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వివరిస్తూ ప్రస్తుత వినియోగదారులందరికీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రకటనలతో పాటు SMS ద్వారా సమాచారాన్ని తెలియజేయాలని తెలిపింది. పరస్పర ఒప్పందాల ద్వారా ఉమ్మడి యంత్ర సామాగ్రిని ఆపరేటర్లు వాడుకోవాలి. ప్రజలకు అసౌకర్యాన్ని, చేతాడంతా క్యూలో నిలబడాల్సిన అగత్యాన్ని తప్పించడానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పునఃపరిశీలన కోసం తొలుత వినియోగదారుడి మొబైల్ నెంబర్కు ఒక తనిఖీ కోడ్ను ఆపరేటర్ పంపాలి. ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు వినియోగదారుడి నుంచి ఈ కోడ్ను ఆపరేటర్ తనిఖీ చేయాలి. తద్వారా సదర్ సిమ్ కార్డు వినియోగదారుడి వద్దే ఉందని ధృవీకరిస్తారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక డేటాబేస్లో వినియోగదారుడి వివరాలను సరిపోల్చి 24 గంటల్లో SMS రూపంలో వాటిని ధృవీకరిస్తారు. పునఃపరిశీలన పూర్తి చేసుకున్న వినియోగదారుడికి అదనపు మొబైల్ కనెక్షన్లు ఇవ్వడానికి ఆపరేటర్ విడిగా ఈకేవైసీ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. మొబైల్ నుంచి ప్రీపెయిడ్ కు లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కు మారడం వంటివి జరిగినప్పుడు విడిగా పరిశీలన అవసరం లేదు. అయితే ఈ పునఃపరిశీలనను తాము స్వాగతిస్తున్నామని COAI పేర్కొంది. ఈ కసరత్తు ₹1000 కోట్లు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఆపరేటర్లే భరించాల్సి ఉంటుందని వివరించింది. ఈ చర్య వల్ల నకిలీ వినియోగదారుల సమస్య తప్పిపోతుంది. ఏడాదిలోగా దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. సాధ్యం కాకుంటే గడువు పెంపునకు విజ్ఞప్తి చేస్తామని COAI డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.